మేషరాశి వాళ్లకు మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని నక్షత్రం 1 2 3 4 పాదాలు, భరణి నక్షత్రం 1 2 3 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ యొక్క రాశి వాళ్లకు ఈ వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా చాలా యోగకారకమైనటువంటి రోజులు ఈ వారమంతా కూడా. మరియు మీరు ఇరుగు పొరుగు వారితో కూడా చాలా సఖ్యతగా మెలుగుతారు ఈ వారమంతా కూడా. మరియు గురువు మరియు బుధుడు ఇద్దరు కూడా పరస్పర వీక్షణకు కారకుడైనంత వలన ఇదంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ధనం రాబడి కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ వారమంతా కూడా మీకు. మరియు రావలసినటువంటి ధనము కానీ రొటేషన్లో వచ్చేటువంటి ధనము కానీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు సమయానికి అందుతూ ఉంటాయి. ధన సహాయం కూడా. మరియు బంధువులు మరియు స్నేహితులతో గడపడం కూడా చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు. మరియు మానసిక ప్రశాంతత అనేది ఈ వారమంతా కూడా చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది మీకు. అదేవిధంగా కొన్ని విషయాలలో కొంత మీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఖర్చు విషయంలో ముఖ్యంగా మీరు అనవసరమైనటువంటి ఖర్చులకు వెళ్తారు. ఆ ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే మీరు చాలా మంచి ఫలితాలు కనుగొంటారు. మరియు పెద్దల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత మీ బంధువులను కానీ స్నేహితుల యొక్క సలహాలు పాటించి ఆ నిర్ణయాలు పాటించినట్టయితే మీకు మంచి ఫలితాలే కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారమంతా కూడా. ఏదైనా సరే మొండి పట్టుదలతో ఇది నేను చేస్తాను అనేటువంటి పట్టుదలతో మాత్రం మీరు ముందుకు వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. కావున మీరు ఎంతైనా మీ పెద్దల వాళ్ళ కానీ లేదా బంధువులు కానీ లేదా స్నేహితుల యొక్క సలహాలు పాటించి వాళ్ళ యొక్క మాటలు విని వాళ్ళ యొక్క చెప్పినటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలే ఈ వారమంతా కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మేషరాశి వాళ్లకు మీరు ముఖ్యంగా మీ యొక్క డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడమే చాలా మేలు జరుగుతుంది మీకు. మరియు ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మరియు గృహ వాహన కొనుగోలు విషయంలో చాలా అనుకూలం. కొత్త వాహన కొనుగోలు కానీ కొత్త గృహం కానీ కొనుక్కోవడానికి చాలా మంచి రోజులు ఈ వారమంతా కూడా ఉంటుంది. మరియు భూ సంబంధమైన విషయాలు రిజిస్ట్రేషన్ల విషయంలో కూడా ఈ వారం చేసుకుంటే మంచి ఫలితాలే ఉంటాయి. మరియు వస్తువుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మీ విలువైనటువంటి వస్తువులు కానీ లేదా మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలు కానీ ఇవన్నీ కూడా కొంత మీరు ఎక్కడో పెట్టి మర్చిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలలో విద్యార్థులకు చాలా అనుకూల ఫలితాలు, కొత్త ఉద్యోగాలు మరియు కొత్త అవకాశాలు కానీ మీకు దరిచేరే అవకాశం ఉన్నది. మరియు రాజకీయంగా కూడా చాలా అనుకూల ఫలితాలే ఉన్నాయి ఈ వారమంతా కూడా. మరియు మీ శారీరక శ్రమ అనేది కొంత అధికమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ యానాలు చేసే వాళ్లకు మీరు చాలా మంచి ఫలితాలే ఉంటాయి ఈ వారమంతా కూడా. ఇంకా ఏమైనా అనుకూల ఫలితాలు గోచరించినట్లయితే మీరు హనుమాన్ చాలీసా పఠనం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉన్నది. మీ అదృష్ట సంఖ్య 4.